వాట్ ఇఫ్ ప్లస్ విల్ రెండు ఒకసారి యూజ్ చేయకూడదు. మరి అప్పుడు ఎలా చెప్పాలి? వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ అనొచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు, వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ అన్నప్పుడు మేడం మరి ప్రజెంట్లో కూడా అదే చెప్తున్నాం కదా, తేడా ఏంటి, ఎలా అర్థమవుతుంది మాకు? హియర్ ఇట్ ఇస్. మన క్లారిటీ కావాలి అంటే యాక్చువల్గా సిచ్యుయేషన్ మాట్లాడేటప్పుడు మనకు అర్థమైపోతుంది అది ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాము అనేది. బట్ ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఒక సెంటెన్స్ తీసుకుని దాన్ని పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో చూద్దాం. వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ నౌ? ఇప్పుడు వర్షం పడితే ఎలా, ఏం జరుగుతుంది? అదే నిన్నటి గురించి చెప్పాలంటే వర్షం పడితే, నిన్న వర్షం పడి ఉంటే ఆ టైంకి వాట్ ఇఫ్ ఇట్ రెయిన్డ్. ఫ్యూచర్లో రేపు వర్షం పడితే నువ్వు వెళ్ళే టైంకి వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో. యాక్చువల్గా వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ అన్నా కూడా మనం మాట్లాడేదాన్ని బట్టి వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. కాకపోతే ఇంకా క్లారిటీ కావాలి అంటే వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో.